ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది దేవుని వాగ్దానం చూసుకుందామండి. చిన్న వర్షం పాడుకొని. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. ఇది దేవుని వాగ్దానం మనం చూసుకున్నామండి. యెషయా 52వ అధ్యాయం 11వ వచనం చూసుకుందామండి. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నారు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకి తెలియచేయడి. ఎందుకంటే మరి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి బహుమతి, ఒకటి జీతం. బహుమతి ఎవరికి ఇస్తారు? క్రీస్తు సువార్తని ప్రకటించి క్రీస్తు కొరకు ప్రయాసపడి, ఆత్మల కోసం ప్రయాసపడి, అనేకమైన ప్రాంతాలలో సువార్త ప్రకటించి క్రీస్తు కోసం నిలబడి అన్ని శ్రమలు అనుభవించి క్రీస్తులో పాలువారై ఆయన శ్రమలను అనుభవించిన వారికి దేవుడు బహుమతులు ఇస్తారండి. ఇక జీతాలంటే పని, అక్కడ సంఘములో పరిచర్య చేసిన వారికి, పనులు చేసిన వారికి జీతాలంటే మరి 2 రకాలుగా ఉందండి. మరి అపోస్తల పౌలు గారు ఎన్నో హింసలు పడ్డాడు, ఎన్నో మార్లు మరి దెబ్బలు తిన్నాడు, ఎన్నో క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించాడు, సంఘాలను కట్టాడు. అందుకే నా కొరకు ఒక బహుమతిని దేవుడు దాచిపెట్టాడని కూడా చెప్తున్నాడండి. ఏంటి ఆ బహుమతి? నా కొరకు నీతి కిరీటం ఆయన దాచిపెట్టాడు. దాన్ని నేను రేపు ఆ బహుమతిని నేను అందుకోబోతున్నానని చెప్పాడు. క్రీస్తు కోసం మీరేం చేస్తున్నారండి చెప్పండి? జీతం తీసుకునే వారిగా ఉంటారా, లేదా బహుమతిని పొందుకునే వారిగా ఉంటారా? ఈ దినం మరి ఇటు మాటలను బట్టి బూదిగంతముల వరకు ఆయన సువార్తని ప్రకటిస్తున్నారు. దేవుడు రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మరి మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు, ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి నీ రాకడకు ఆయతపరచమని నజరేయుని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. God bless you.